ఎక్కడికి వెళ్ళారండి? కప్ పట్టుకొని ఇల్లు అంతా తిరుగుతుంటే 1000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇంట్లో 6 ఫీట్ ఉన్న మనిషి ఎక్కడ పోతాడే? మొదలెట్టారా? తీసుకోండి. కాఫీ అన్న కషాయి ఇచ్చేవిటే. మర్చిపోయినా. చెంచాడు కాఫీ పొడి, 2 చెంచాల పంచదార, కప్పు వాటర్ వేసా, అందులో 1 కప్పు పాలు. మీరు కలుపుకోలేరా? కలుపుకోగలం. వెళ్ళి కలుపుకోండి, స్నానానికి వెళ్ళాలి. సబ్బు షాంపూ సర్ఫ్ ఎట్టుకుని నీళ్ళు వేసుకోవడం మనీకు సగం సగం చేస్తుంది, అందుకే సగం బ్రెయిన్ ఉంది. ఇది కాఫీ అంటే. కాఫీ పెట్టడం కూడా రాదు, యూజ్లెస్ ఫెలో. అక్క, పిల్లి కిచెన్లోంచి పడగదిలోకి ప్రవేశించింది. ఓవర్. 10 నిమిషాలాగి నేను ప్రవేశిస్తా. ఓవర్. ఈలోపు నేను కవర్ చేస్తా. ఓవర్. అబ్బా చూస్తున్నా సార్, ఇప్పుడే మెయిల్ చేస్తా. ఈ కంప్యూటర్లో కాయలు లేకుండా పోయింది మనుషులకి. కష్టే ఫలి అని సామెత చెప్పారు, కానీ నువ్వు కష్టపడి ఫలంలో రాలిపోతావు నీ సౌజన్య చెప్తోంది. నువ్వైనా చెప్తావా? ఐప్యాడ్ ఇచ్చుకుని బొరమే కొట్టానంటే ఐస్ బయటకు వచ్చేస్తాయి. బయటికి పో. ఇది వర్కౌట్ అవ్వలేదు, ఇంకోలా ట్రై చేయాలి. బా, నువ్వు ఈ కమర్షియల్ సొసైటీలో పడి కరుణని మర్చిపోయావు బా. కరుణ ఎవరు? బాగుంటుందా? కరుణ అంటే ఫిగర్ కాదు, ఫీలింగ్. సారీ కుమారి, నా లైఫ్ లోకి వచ్చాక నాకంటూ సొంత ఫీలింగ్స్ ఏం లేవు, అన్ని దానియే. పోనీ క్యాజువల్ గా డిస్కస్ చేసుకుందాం బా. ఏంటి నీ ప్రాబ్లం? అది కాదు బా, ఇప్పుడు నీకు 4 ఇళ్ళు ఉన్నాయనుకో, అందులో ఒకటి ఎవరికైనా దానం చేయాలనుకో, చేస్తావా? అది ఇదిగో సెటర్ ఎక్కు, సూటిగా చెప్పు. చేస్తాను. గుడ్. నీ దగ్గర 4 కార్లు ఉన్నాయనుకో, అందులో 1 కార్ దానం చేయాలనుకో, చేస్తావా? చేస్తాను. వెరీ గుడ్. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, అందులో 10,000 దానం చేయాలనుకో, చేస్తావా? చేయను. ఏ? నా దగ్గర నిజంగానే 1,00,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి.